ఇక నా ఉత్తరాంధ్ర ప్రాంతం జాబులకి అబ్బుగా మారబోతుంది. అంటే ఉద్యోగాలకు పెద్ద కేంద్రంగా తయారవబోతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నటువంటిది విపరీతంగా జరగబోతుంది. త్వరలో నేను కూడా ఇక్కడికే వచ్చేస్తున్నాను, ఇక్కడి నుంచే మొత్తం ఒక సస్యశ్యామలం దిశగా అడుగులు వేద్దామన్న విధంగా వారు ప్రసంగం జరిగింది. అంతవరకు సంతోషం. రెండో అంశం, వారు ఇంకొక పాయింట్ని కూడా తెలియజేశారు. ఏమని, ఇటీవల కాలంలో ఆదాని డేటా సెంటర్ ఫౌండేషన్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము. అట్లాగే భోగాపురం ప్రారంభించాము. వీటితో పాటు ఒక అదేంటి మూలాపేట పోర్టును కూడా ప్రారంభించామని కూడా ఆదా చెప్పారు. ఇక దానికి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని, భోగాపురం ఎయిర్పోర్ట్ని నేను ఎప్పుడో ప్రారంభించాను, మరి నేను ప్రారంభించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని మా ప్రభుత్వం ఆ రోజు గంటా శ్రీనివాసరావు, సుజయ్ కృష్ణ రంగారావు మేమందరం కలిసి ఆ రోజు దాంట్లో భాగమయ్యాం. మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ పోయి దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేసావు. ఆ రోజు ఏమన్నా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది వేస్ట్ శుద్ధదండగా అన్నావు. ఈ రోజు ఏమన్నా అద్భుతం అన్నావు. ఆ రోజు అవినీతి జరిగిందన్నావు. ఈ రోజు ఏమన్నా అద్భుతం అంటున్నావు. అసలు ఏమిటి నీ విధానము, నీ ఉద్దేశం ఏంటని ఒక కామెంట్ చేశారు. నిజంగా అది ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఇటువంటి అంశం పైన చర్చించాలి. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడటం అన్నది నేలకి ఎట్ట కావాలంటే అట్ట తిరిగిద్దంటే అట్ట తిప్పితే ఎట్లా, అది తప్పు కదా. అంటే ఒక రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అంత విధానాలని మార్చకూడదు అన్నది ఒక అభిప్రాయం. ఇక నెక్స్ట్ ఇంకొక అంశాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఏంటి, లుల్లు గ్రూపు నేను తీసుకొచ్చాను, ఆ లుల్లు గ్రూప్ పారిపోయింది మీ దెబ్బకి అని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాంతోపాటు 6 లక్షల కోట్లు మీరు పెట్టుబడులు వచ్చాయన్నారు. 5,751 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. మీరు చెప్పిన దానికి మీరు వచ్చిన పెట్టుబడులకు అసలు సంబంధమే లేదు, వ్యాపారస్తులు పారిపోయారు మీ దెబ్బకని ఒక కామెంట్ చేశారు. సార్ దీనికి సంబంధించి ఒకసారి బయట ఉంది, బయట ప్లే చేయండి. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తున్నాడు గారు చేస్తే మాత్రం రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాదిరాయి వేస్తా ఉన్నాము అని అంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా నిన్ననే సార్ టీవీలలో మాట్లాడడము, పేపర్లలో చూడడం, నిజంగానే వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగానే ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం, నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు,
విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర ఏదైనా అలా చెప్పడం రాజకీయ నాయకులకే చెల్లింది, అందరికి చెల్లదు. సరే, ఓకే. నిహో మురళి ఏంటి మొత్తానికి 4 సంవత్సరాల అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సంవత్సరాలు దాటిన తర్వాత లాస్ట్ 1 year అప్పుడే వేసినట్లున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి. మరలా వీరు కూడా మరలా 4 సంవత్సరాల తర్వాత ఇంకా 6 నెలలో 8 నెలలో ఉందనుకున్నప్పుడు ఆయన కూడా వేశారు. పెద్ద తేడా ఏం లేదు. అంటే అప్పటికి అది కాదు, ఇప్పటికి ఇది. కాకపోతే అప్పుడు ఏంటంటే అది అసలు వేస్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది బెస్ట్ అంటున్నారు. ఆ రోజు వేస్ట్ ఎందుకైందో ఈరోజు బెస్ట్ ఎందుకైందో మరి ఆయనే చెప్పాలి. మరి ఆయన ఏమైనా అట్లా చెప్పట్లేదు, అసలు ఇంకో రకమైన థీరీ చెప్తున్నారు. ఏ థీరీ ఎట్లా చెప్పినా కానీ ఆ థీరీకి ఒక ఇది ఉండాలి కదా, లెక్క ఉండాలి కదా. సరే ఏదన్నా కానీ మురళి ఏంటి మరి దీనిపైన? అంటే ప్రభుత్వంలో ఎవరున్నా, పాలకులు ఎవరున్నా ఎన్నికలు వచ్చేసరికి అన్నీ గుర్తుకొచ్చేస్తాయి సార్. ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు, జిఎంఆర్కి ఇవ్వటం కూడా విమర్శించారు, జిఎంఆర్కి ఇవ్వటానికి మొత్తం అంతా మార్చేశారని విమర్శించారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 2023 మేలో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. అదే జిఎంఆర్ని పొగిడారు. అసలు ఉత్తరాంధ్రకి ఇది మా తలమానికం అన్నారు. ఎందుకంటే ఇటీవల కొద్ది రోజుల క్రితం మూలపేటలో పోర్టుకి శంకుస్థాపన చేశారు. 2026లో పోర్టును ప్రారంభిస్తాను, నేనే ప్రారంభిస్తాను. అదే 2026లో ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తాను. ఇక్కడికి 2 రన్వేలు వస్తాయి, ఇక్కడికి విమానాలు వస్తాయి, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని అన్నీ ఆయనే చెప్పారు. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, గత ప్రభుత్వాలు సిద్ధంగా లేవని చెప్పి ఆయన చెప్పారు. అంటే దగ్గర 4 ఏళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి అంటే ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అన్ని పక్కన పెడితే కనీసం రోడ్లు కానీ, తాగునీరు కానీ ఇట్లాంటి చిన్న వసతులు అవసరమైనటువంటి అవసరాలు కూడా తీరలేదండి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఈరోజు కూడా ఒకరిద్దరు రాజకీయ నాయకులు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ట్వీట్లు చేశారండి. అంటే చిన్న సమస్యలు ఉత్తరాంధ్ర ప్రాంతానికంటే ఒక పక్కన నదులు ఉన్నాయండి, అయినప్పటికీ కూడా అక్కడ మంచి నీరు అందించలేని పరిస్థితి కనిపిస్తుంది. పోర్టు వస్తే కనుక పోర్టు ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటా ఉపయోగపడుతుంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఆ పోర్టు వచ్చినప్పుడు ఉద్యోగస్తులు లేదా విమానాలు అన్ని హై క్లాస్ పీపుల్కి సంబంధించింది, స్థానికంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పెద్దగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కూడా ఎయిర్పోర్ట్ అండి, ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి నేను ఇది చేస్తున్నాను, ఇప్పటికే పోర్ట్ ఓపెన్ చేశాను, ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశాను, అదానికి సంబంధించినటువంటి విశాఖ టెక్నో పార్క్ని శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా 1-2 సంవత్సరాల్లో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తాను, ఈ ప్రాంతంలో పెద్ద అభివృద్ధి జరుగుతుందని చెప్తూనే చంద్రబాబు నాయుడు గత 40 ఏళ్ళుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, ఆయన మేనిఫెస్టో అంతా జీరో మేనిఫెస్టో అని చెప్తూ నేను గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించడానికి కారణం అప్పుడు భూసేకరణ జరగలేదు, భూసేకరణ ఇచ్చినటువంటి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేసింది కనుక ఆ రోజు వ్యతిరేకించాను, ఇప్పుడు దానికి